హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టుగెట్. ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డు అండ్ అలాగే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది లింక్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఎట్లా అనేది నేను చెప్తాను. సో చాలా యూస్ఫుల్ వీడియో. మీరు కంపల్సరీగా వీడియోని కంప్లీట్గా చూడండి. చూసాక ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అయితే ఇంతకు ముందుకు మనకి కార్డు సర్చ్ ఆప్షన్ వచ్చేది, మరి చాలామంది కార్డు సర్చ్ ఆప్షన్ రావట్లేదు అని అంటున్నారు. అయితే దీనికి ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ తెలంగాణ అని కొట్టండి. ఓకే, ఇలా చేశాక మీకు ఇట్లా కనిపిస్తుంది. నేను డిస్క్రిప్షన్లో కావాలి అంటే లింక్ అని మెన్షన్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. హోమ్ ఎవోటర్స్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎన్హెచ్ఏ పక్కకి ఇంతకు ముందుకు కార్డు సెర్చ్ ఆప్షన్ వచ్చేది. అంటే మనం అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎంతమంది పేర్లు రేషన్ కార్డులో ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది. అప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ రాకపోయేది. కానీ సో ఇప్పుడు ఏంటంటే దీని పక్కకి ఈ ఎన్హెచ్ఏ పక్కకి పిఎంజేఏవై వయావందన అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు బెనిఫిషియరీ అని ఎంటర్ చేయండి. ఆర్ యూ ఏ బెనిఫిషియరీ? టు చెక్అవుట్ ఇఫ్ యు ఆర్ ఏ బెనిఫిషియరీ యూ కెన్ లాగిన్ యూజింగ్ యువర్ మొబైల్ నెంబర్. ఓకే, ఒకవేళ మీరు ఆల్రెడీ బెనిఫిషియరీ అయితే డైరెక్ట్గా మీరు లాగిన్ కూడా చేసుకోవచ్చు, లాగిన్ యాజ్ అని మీకు అట్లా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ గురించి నేను చెప్తాను ఇదే వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లింక్ ఉందా లేదా అంటే ఫస్ట్ ఆధార్ లింక్ అనేది ఉండాలన్నమాట. ఆధార్ నెంబర్స్ ఫర్ ద కార్డ్స్ జనరేటెడ్ వితౌట్ ఆధార్ ఈకేవైసీ ప్రాసెస్ కనిపించదు. సో మీ రేషన్ కార్డులో మీరు ఈకేవైసీ చేయించుకున్నారా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ కన్నా రాలేదు అనుకోండి, ఈకేవైసీ మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. ఓకే, సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు నేను యాప్ గురించి చెప్తాను, చూడండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఆయుష్మాన్ యాప్ అని టైప్ చేయండి. సో టైప్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓకే, ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేశాక మీకు ఫర్దర్గా లాగిన్ అవన్నీ కనిపిస్తాయి. సేమ్ ఇక్కడ మనకి ఎట్లా కనిపిస్తుందో అట్లనే అన్నమాట. అయితే అక్కడ కింద మీకు యాక్సెప్ట్ అని కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి క్లిక్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేస్తే మీరు మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మోడ్ దగ్గర ఏంటి మీది ఆధారా లేకపోతే ఏంటి అనేది అక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ ఓటీపీ అయినా కూడా పర్లేదు, మొబైల్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సేమ్ ఇదే నేను ఇక్కడ ల్యాప్టాప్లో చూపిస్తున్నాను, మీకు యాప్లో అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్ ఓటీపీ మోడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కీమ్ ఏంటి అంటే పిఎంజేఏవై. ఓకే, పిఎంజేఏవై అని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నార్త్ మోడ్లో ఎంటర్ చేస్తున్నాను, కానీ మీరు ఏది సెర్చ్ చేస్తున్నారో అక్కడ కనిపిస్తుంది కదా, పిఎంజేఏవై అని ఎంటర్ చేసిన తర్వాత ఫ్యామిలీ ఐడి తోటి సెర్చ్ చేస్తున్నారా లేకపోతే ఆధార్ నెంబర్ తోట దేనితో సెర్చ్ చేస్తున్నారు అనేది అక్కడ ఎంటర్ చేయాలి. దెన్ ఏముంది, క్యాప్చా ఎంటర్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది.